కుంట పల్లెటూళ్ళ అవన్నీ ఏమైపోతాయి? అవి తీసేసుకోవచ్చా? అవన్నీ తీసుకున్నాడు తప్పని చెప్తున్నాం కదా ఇక్కడ పెద్దిరెడ్డి. ఇక్కడ ఎలా జరిగింది మరి అప్పుడు? ఇవన్నీ కూడా చర్చకి రావాలి కదా. అదే కదా. ఇప్పుడు అదే రామోజీని వెంటాడాడు కేసీఆర్, తర్వాత వచ్చాక ఈనాడు ఆయనకి అనుకూలంగా, అంతకుముందు ఒక్క చంద్రబాబుకి తప్పించి ఇంకెవ్వరికి సపోర్ట్ చేసేది కాదు. అట్లాంటిది కేసీఆర్ వచ్చాక 10 ఏళ్ళు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇవాళకి కూడా టీఆర్ఎస్ నెగిటివ్ చేయదు, అది దాని జోలికి పోదు. మళ్ళీ లక్షణాగాల భయం ఉంది, వాళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి. ఆంధ్రాలో వచ్చేటికి వాళ్ళ ఆస్తులు ఏం లేదు కాబట్టి ఇక్కడున్న వైసీపీ వాళ్ళ మీద వెంటాడుతున్నారు అనమాట. అక్కడ ఎందుకు గొడవ చేయదు, ఇక్కడ చేసినట్టు అక్కడ 1 సైడెడ్ ఎందుకు చేయదు? అక్కడ బ్యాలెన్స్ చేస్తుంది, పేపర్ అయినా టీవీ అయినా. ఇక్కడ 1 సైడెడ్గా చేస్తుంది, ఎందుకంటే అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి, ఆ ప్రాపర్టీస్లో డొల్లలు ఉన్నాయి కాబట్టి. చెయ్యాలి అనుకుంటే ప్రతి దాన్ని వివాదం చేయొచ్చు. కానీ ఒకటి సార్, వీళ్ళు ఈ డిపాజిట్లు వసూలు చేసి దీన్ని వేరే వ్యాపారాలకు మళ్లించుకోవడం ఒకటే ప్రధానంగా మార్గదర్శిలో కనిపిస్తున్న తప్ప. అంటే ఈయన అన్నది ఇది ఒక భారీ కుంభకోణం, దీని తరపున మేము పోరాటం చేస్తాం, డిపాజిట్లకు అండగా ఉంటామంటే, అంటే బాధితులు లేని కుంభకోణం లేదంటే బాధితులు కనపడని కుంభకోణంగా ఏమన్నా దీన్ని చూడాలా? ఇప్పుడు బేసిక్గా ఒకటి, రామోజీరావు గారికి ఉన్న గుడ్ విల్ అది ఒప్పుకోవాలి. అంత